తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. జీసస్ ను శిలువపై వేలాడదీసిన ఈ రోజును గుడ్ ఫ్రైడేగా చెబుతారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. విజయవాడలోని వివిధ చర్చిలతో పాటు ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రం కునుదల మేరీమాత ఆలయంలో ప్రార్థనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల యేసును స్తుతిస్తూ శిల్వ యాత్ర చేస్తూ ప్రార్థనల గీతాలను ఆలపిస్తున్నారు. హైదరాబాద్ లోని చర్చిల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన చర్చిలన్నీ కూడా క్రైస్తవులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇటు ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి కల్వరి టెంపుల్ కు మాత్రం భక్తుల రద్దీ కొనసాగుతుంది. యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజుగా జరుపుకునేటువంటి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇటు తెల్లవారుజాము నుంచి కూడా ఇటు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇటు చర్చిల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మియాపూర్ కల్వరి టెంపుల్ దగ్గర ఉన్నాను. మనం ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఇటు భక్తులతో అంతా కూడా మొత్తం కూడా ఇటు కల్వరి టెంపుల్ అంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే పాపుల కోసము యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజుగా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన దినంగా కూడా ఇటు క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనం ఏదైతే చూస్తున్నామో మియాపూర్ కల్వరి టెంపుల్ దగ్గర మాత్రం ఈ రోజు దాదాపు కల్వరి టెంపుల్లో 4.5 నుంచి 5 లక్షల మంది వరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పాస్టర్ జయరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రధానంగా ఇలాంటి ప్రేయర్స్ జరుగుతున్నాయి ఏంటి? ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గుడ్ ఫ్రైడే పర్వదినాన్న యేసుక్రీస్తు నశించిపోయిన వారిని రక్షించటానికి మరి ఈరోజు మన కొరకు శిలుయాగం చేసి ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఆదివారం మరి పునరుద్ధాన దినం ఉంది. మరి అది కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ గుడ్ ఫ్రైడే 4 సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. మొదట 6 గంటలకి మరియు 9 గంటలకి 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి. మరి రెండు రాష్ట్ర ప్రజలు కూడా మరి అనేక లక్షల మంది పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఒక సర్వీస్ అయిపోయింది. సుమారుగా 80,000 మంది ఒక సర్వీస్లో పాలు పంచుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. మరి దైవజనులు సతీష్ అయ్య గారు మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందేశాన్ని అదేవిధంగా మరి సిలువ ప్రదర్శన ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయారు అనేది సిలువ ప్రదర్శన అది స్కిట్ ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే అనేక లక్షల మంది వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి సర్వీసెస్ ఉన్నాయి. ఏ సర్వీస్లోనైనా మీరు వచ్చి పాలు పంచుకోవచ్చు. మరి సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మరియు మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కల్వరి టెంపుల్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి ఈరోజు ప్రత్యేకతను గురించి. ముఖ్యంగా ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభు పాపు అనే ప్రతి మానవుని కోసం రక్తం కార్చి ఈరోజు సిలువలో బలియాగమైనటువంటి రోజు. ఈరోజు అద్భుతమైన దేవుని యొక్క రక్షణ రోజు. ఈరోజు మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఈరోజు రెండు రాష్ట్రాల్లో మా యొక్క కల్వరి టెంపుల్లో మందిరాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనకి మీరు అందరూ పాల్గొనండి. అందరూ వచ్చి దీన్ని వీక్షించండి. మీ యొక్క ప్రేమను గణపరచుకోండి. మీ దేవుని యొక్క సందేశం మా అయ్యగారు సతీష్ అయ్య గారు చెప్తున్నటువంటి ప్రతి సందేశము దాంట్లో ఉన్నటువంటి సారాంశం ప్రతి ఒక్క వ్యక్తి గుర్తెరిగి రక్షణ పొందాలని మా కల్వరి టెంపుల్ ద్వారాగా మేము ప్రజలందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ తెలియపరచుకుంటున్నాం. చూడొచ్చు ప్రస్తుతము ఏదైతే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించడానికి ఇటు భక్తులు కూడా వస్తున్నారు, క్రైస్తవులు కూడా. సో క్రైస్తవులతో మొత్తం కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చర్చీలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే మియాపూర్ కల్వరి టెంపుల్ దగ్గర ఈరోజు దాదాపు 5.5 లక్షల మంది వరకు
క్రైస్తవులు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పాల్గొంటారు. సో యేసుక్రీస్తు సిలువ వేసినటువంటి రోజుగా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. సో ఏదైతే గుడ్ ఫ్రైడేని అందరూ కూడా చర్చిలకు వెళ్ళి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని కూడా వేడుకుంటున్నారు. సో బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైనటువంటి రోజు, కానీ మానవాళి పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజుగా జరుపుకుంటారు. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్నటువంటి రోజుగా గుడ్ ఫ్రైడేగా ఇటు క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. సో మొత్తానికైతే మనము చూడొచ్చు, ఏదైతే భక్తులతో అంతా కూడా ప్రత్యేకమైనటువంటి స్కిట్స్ కూడా, ఏదైతే యేసుక్రీస్తుని ఏ విధంగా సిలువ వేశారు, ఏ విధంగా సిలువ మీద అతను ఏదైతే కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు ఏంటి అనేది కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ప్రత్యేకమైనటువంటి స్కిట్స్ ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే ఇటు ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి మియాపూర్ కల్వరి టెంపుల్ మాత్రం భక్తుల తాకిడి విపరీతంగా ఉందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఇటు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి.